యాంకర్ ప్రదీప్ బుల్లితెరపై స్టార్ ఇమేజ్ సంపాదించిన మోస్ట్ వాంటెడ్ మేల్ యాంకర్. ఇప్పుడు ప్రదీప్ యాంకరింగ్ పక్కన పెట్టి సినిమాల వైపు మళ్లాడు. 4 ఏళ్ల క్రితం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు హీరోగా పరిచయమైన ప్రదీప్ కు ఆ సినిమా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. మ్యూజికల్ గా హిట్ గా పేరు తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ గా థియేటర్లలో సందడి చేయలేకపోయింది. దాంతో కాస్తంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు రెండోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు ఈ హీరో. తాజాగా ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా నటించిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా శుక్రవారం థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమైన సినిమా టైటిల్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 29 సంవత్సరాల క్రితం వచ్చిన ఆ సినిమా పేరును ప్రదీప్ మాచిరాజు ఇప్పుడు తన సినిమాకు వాడుకున్నారు. దానివల్ల బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ అయింది. అయితే ఇలాంటి పాపులర్ మూవీ టైటిల్ను పెట్టుకోవడం అనేది కత్తి మీద సామనే చెప్పాలి. కానీ దర్శకులు నితిన్ భరత్ ఈ విషయంలో ధీమా వ్యక్తం చేశారు. మరి వారి ధీమాను ఈ సినిమా నిలబెట్టిందా? చూద్దాం. ఆంధ్ర, తమిళనాడు బోర్డర్లో ఉండే ఓ గ్రామంలో కొన్ని సంవత్సరాల పాటు కరువు కాటకాలు తాండవించి అందరి ఇళ్లల్లో అబ్బాయిలే పుడతారు. అయితే ఓ ఇంట మాత్రం ఆడపిల్ల జన్మిస్తుంది. దాంతో ఆ ఊరికి పట్టిన శని వదిలి సుభిక్షంగా మారుతుంది. అప్పుడు ఆ ఊరి పెద్ద ఆ అమ్మాయి ఊరి దాటి వెళ్లకూడదని ముందు పుట్టిన 60 మంది అబ్బాయిల్లో ఎవరో ఒకరిని పెళ్లాడితే తన యావదాస్తితో పాటు మునుసబుగిరి కూడా కట్టబెడతానంటాడు. ఆ అమ్మాయి తండ్రి అందుకు ఒప్పుకుంటాడు. పెరిగి పెద్దదైన ఆ అమ్మాయి ఆ ఊరికి ఇంజనీర్గా వచ్చిన ప్రదీప్ ప్రేమలో పడుతుంది. వారి ప్రేమ ఫలించాలంటే ముందు పుట్టిన 60 మంది అబ్బాయిలకు పెళ్లి చేసి తర్వాత వారిద్దరూ పెళ్లాడాలని తీర్మానం చేస్తారు. దానికి ఒప్పుకున్న ప్రదీప్ ఏం చేస్తాడు? అందుకు ఎదురైన అడ్డంకులు ఏమిటి? వాటిని ఎలా అధిగమిస్తాడనేది ఈ సినిమా కథ. మంచి లైన్ ఎంపిక చేసుకున్న దర్శకద్వయం నితిన్ భరత్ దానిని తెరపై చూపించిన విషయంలో తగిన జాగ్రత్త తీసుకోలేకపోయారు. పల్లెటూరులో సాగే ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించినా ఒక్కసారి పల్లె దాటి పట్నం బాట పట్టిన తర్వాత కాస్త గాడి తప్పినట్లు అనిపిస్తుంది. బుల్లితెరపై స్కిట్స్తో నవ్వించగలిగిన దర్శకద్వయం సినిమాలో కూడా అక్కడక్కడ ఎంటర్టైన్ చేయగలిగారు. అయితే సినిమా కోర్ పాయింట్ 60 మందికి పెళ్లి చేసే అంశంను మాత్రం అంత సమర్థవంతంగా తెరకెక్కించలేకపోయారు. చివరిలో ఏదో తూతు మంత్రంగా పెళ్లి జరిపించేసి మమ అనిపించారు. ఇక హీరో హీరోయిన్లుగా ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి నటించడంతో వారిని బుల్లితెరపై చూసినట్లే అనిపిస్తుంది. కానీ వెండితెర ఫీలింగ్ కలగదు. ఇద్దరిలో ఏ ఒక్కరు మారినా వేరేగా ఉండేదేమో. ఇక నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ మాచిరాజుకి ఈ తరహా పాత్ర పోషించడం నల్లేరు మీద నడకే. సత్య, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు ఆయువు పట్టు. వీరి కామెడీయే లేకుంటే సినిమా గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండదనే చెప్పాలి. ఇక ప్రదీప్ హీరోగా చేసిన ఫస్ట్ సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మ్యూజికల్ గా హిట్ అయింది. అయితే ఈ సినిమా పాటలు మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయనే చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. బాలరెడ్డి కెమెరా పల్లె అందాలను ఇంకాస్త బాగా చూపించి ఉంటే బాగుండేదనిపిస్తుంది. కానీ నిర్మాతలు బిజినెస్ తో సంబంధం లేకుండా బాగానే ఖర్చు పెట్టారు. ఓవరాల్ గా ఈ బుల్లితెర బృందం వెండితెరపై అలరించినప్పటికీ అది ఏ మేరకు ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించగలదు అనేది చెప్పడం కష్టం.